రాకేషన్ తాండా ఈరోజు మాకు ఆల్మోస్ట్ దేవుడు దయవలన జగజంబా శివలాల్ మహారాజ్ దయవలన మంచి మా తాండలో ఆల్మోస్ట్ 30 మంది ఎంప్లాయీస్లు విదేశాల్లో ఉన్నారు. పిల్లలు చాలా మంచిగా దేవుడు దేవాల మాత్రం ఈ స్థాయిలో ఇలా మనం ఆల్మోస్ట్ జిల్లా ఉమ్మడి జిల్లా టోర్నమెంట్ జరిగిందంటే చాలా సంతోషం. అందరూ ఒక తాండా అమృత తాండాని గుర్తించుకొని అందరూ వచ్చిన చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ మా ఎంప్లాయీస్ ఆల్ ఎంప్లాయీస్లు అందరూ కలిసికట్టుగా పేద మనుషులు వీడిసే వాళ్ళందరూ కూడా చాలా మంచి ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. కాబట్టి మిమ్మల్ని కూడా మంచి ఆనందం కలిపి చేసుకుని ధన్యవాదాలు చెప్తున్నా. ఎమ్మెల్యే రాకేష్ అన్నగారికి, అదేవిధంగా మా బంజారా ముద్దుబిడ్డ రాములన్న ఎమ్మెల్సీ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా తాండా పెద్ద మనుషులకు, ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులకు, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి తాండాలో 30 సంవత్సరాల నుంచి ఈ కబడ్డీ క్రీడకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడ్డ ఇక్కడ ఉన్న చాలా మంది ఉద్యోగస్తులతో పాటు వాళ్ళందరికీ ఒక క్రీడను మనం ఇట్లా అలవరుచుకుంటే మంచి అలవాట్లు ఉంటాయి, చదువు ఉంటుంది, మరియు దేహదారుఢ్యము ఒక సరైన పద్ధతిలో మన శరీర ఆకారం ఉంటుందని చెప్పేసి నిర్వచించిన పాండు నాయక్ గారికి మరియు సర్పంచ్ కిషన్ నాయక్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అన్న మీరు మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని మీరు సందర్శిస్తున్నారు, కానీ దాంతోపాటు తాండాలు కూడా సందర్శించి మా యొక్క డెవలప్మెంట్కు కృషి చేయాలా. మీ హయాంలో మా తాండాలు కూడా డాంబర్ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గ్రామ పంచాయతీలు కానీ, ఏవైతే వసతులు ఉన్నాయో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఇట్లాంటివి మీరు సమకూర్చాలని చెప్పేసి పేరు మీకు మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుతున్నాం. మరి మా యొక్క మనవిని మీరు ఒక బాటలో చేసి 2-3 తాండాలని దత్తత తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మా రాములన్న ఈరోజు మా మొత్తం లంబాడా జాతి ఇక్కడ నాట్ ఓన్లీ తెలంగాణ, మహారాష్ట్రలో కూడా ఏకం చేసి మా యొక్క రిజర్వేషన్లను కాపాడే దిశగా తను ప్రయాణిస్తున్నాడు. మరి రాములన్నకు మనం అందరము గవర్నమెంట్ జేజేలు పలకాలా. మరి ఎవరైతే ముందుండి సమాజాన్ని నడిపిస్తున్నారో వారి వెనకాల మనం ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మనము ఏ రోజు కూడా మన ముద్దుబిడ్డ రాములన్నను మర్చిపోయేది లేదు. మరి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను 2 సార్లు ఆహ్వానించి 2 సార్లు సన్మానించినందుకు మీ తాండా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. చివరి తాండా, చిట్ట చివరి గుట్టలను ఆనుకొని ఉన్న తాండా రోజు పొద్దున లేచి 5 గంటలకు 4 గంటలకు ఈ యొక్క మూటె ముళ్ళను చదువుకొని పచ్చటి పొలాలలో పంటలు పండించుకొని మహిళలందరూ కూడా 4 గంటలకు నిజామాబాద్ మార్కెట్లో కూరగాయలు అమ్ముకొని బతుకు జీవనం సాగించేటువంటి ఒక ఈ తాండాలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా కబడ్డీ పోటీని నిర్వహించినటువంటి నిర్వాహకులకు, ఎంప్లాయీ యూనియన్ అధ్యక్షులకు వారి యొక్క హృదయపూర్వకమైనటువంటి ఒక అభినందనలు తెలుపుతా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్మూర్ 5 బ్రాండ్ యంగ్ అండ్ డైనమిక్ బుల్లెట్ దించే నాయకుడు ఈరోజు పైడి రాకేష్ అన్న గారిని ఇక్కడికి పిలిచి ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గ్రామ వీడీసీ వారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి అన్న సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ కబడ్డీ యొక్క టోర్నమెంట్ విజయవంతంగా ముగిస్తున్న మారుమూల ప్రాంతంలో అమరావతి తాండాలో ముఖ్యంగా పాండన్నకు ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అందరి వాస్తవానికి ఒక జాతీయ భావం కలిగి ఒక దేశం బాగుండాలని కోరుకునే ఒక నాయకుడు పైడిపల్లి రాకేష్ రెడ్డికు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాము. ఇంకో విషయం అన్నా, ఎక్కడ సమస్య ఉంటే గిరిజనులది ఎక్కడైతే ప్రాబ్లం ఉంటే అక్కడ నేనున్నానంటూ ఎప్పుడు శ్రమిస్తూ వస్తున్నటువంటి నిజంగా మా జాతి నాయకుడు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఆయనతో కూడా మేము రావడం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మా రామలన్న గారికి కూడా ఈ సభా వేదికకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఈ సభ మీద కూర్చున్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీహరన్న కానీ, మా డిఆర్ఓ మాజీ మన రామలన్న కానీ, మన రామవ సురేష్ కానీ, మా ఏఓ మా శ్రేవరాశి గంగన్న, మరియు మా పీర్ సింగ్ సార్, లక్ష్మణ్ సార్, మా జనరల్ సెక్రటరీ పీర్ సింగ్ గారు, ఎంప్లాయీస్ అధ్యక్షులు మా రామచంద్ర సార్ గారు, మా జాతీయ అడ్వైజర్ గారు మా కిషన్ సింగ్ సార్ గారు విజయవంతం చేసి మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. ప్రతి సమస్యలు ఎవరైతే ఉన్నారో పెద్దలు ఇక్కడ కూర్చున్నారు, ఏ విధంగా అయినా ఎక్కువ సమయం తీసుకోను. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి పెద్దలు పాండు నాయక్ అన్న గారికి, మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి
డైనమిక్ ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్న గారికి, మరి గవర్నమెంట్ బంజారా అంటేనే నేనున్నా అనేది ముందు చూపుతూ ఉన్నటువంటి మన ఆరాధ్య నాయకుడు గౌరవనీయులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎక్స్ఎమ్మెల్సీ రామలన్న గారికి, మరియు మన యొక్క సమస్యల్ని జీర్ణించుకున్నటువంటి నాయకుడు, మనకు ఇప్పుడు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సమస్యలే కాకుండా కోడ్ ఇష్యూలు కూడా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా తన దగ్గరనే పోవలసినటువంటి నాయకుడు కూడా మన దగ్గర వచ్చింది కాబట్టి తనను పిలవడానికి కూడా ఈ యొక్క తండకు నాకు దగ్గర ఒక 30 సంవత్సరాల అనుబంధం ఉంది. పాండన్న కానీ, గంగన్న కానీ, రామచంద్ర గారు కానీ ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఒక మిత్రులుగా ఈ యొక్క తండ యొక్క హావభావాలు తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి అది చెప్పక తప్పదు. ఇక్కడ రామ్జీ నాయక్ కానీ, దారాసింగ్ కానీ నాకు అంతా ఆప్తులే. ఒక గంగారాం చనిపోయి ఉంటాడు, అన్న మన కిషన్ కానీ ఎక్స్ సర్పంచ్ వాళ్ళ నాన్నతో కూడా నాకు సంబంధాలు. ఈ యొక్క ప్రతి ఒక్క మనిషిని నేను పేరు పిలుస్తాను కాబట్టి ఈరోజు నాకు ఒకటే బీడీసీ సభ్యులందరూ కోరడం జరిగింది. ఈరోజు రాకేష్ మాకు 2 సార్లు పిలవడం, మేము ఇనాగ్రేషన్ ఫంక్షన్ కూడా వచ్చినామన్నా, మళ్ళీ క్లోజింగ్ కూడా పిలిచినాం. మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ మాకు అదృష్టం మన జాతి కొరకైతే ఏ పార్టీ అయినా పర్వాలేదు, కానీ మంచి నాయకుడు వెంట మనం ఉండాలి. మంచి పని చేసే వాళ్ళకి మనకు ఎప్పుడు జగదంబ సేవల ఆశీర్వాదాలు కూడా ఉంటాయి కాబట్టి ఏ సమస్య ఉన్నా అన్న మేము సమస్యలు జోలికి పోం. మీరు వచ్చారు కాబట్టి మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఏం సమస్య అనేది. అది పూర్తిగా మీరు దాన్ని నిర్వర్తించి దానిలో ముందుండాలి. మరి మా రామలన్న గురించి ఏం చెప్పాల్సిన పని లేదు, తానే చెప్తాడు కాబట్టి ఎక్కువ తెలుగులో మాట్లాడలేదు. నేను ఈ కబడ్డీ ఇప్పుడు లాస్ట్ 50 years బ్యాక్ చూశాను. అప్పుడు ఆడుకొని వచ్చినప్పుడు తర్వాత ఇవ్వాలనే కబడ్డీ చూశాను. సంతోషం నాకు పిలిచారు రావాలి అని నేను రామసారితో కలిసి వచ్చాను. ఎందుకంటే మన జాతి కబడ్డీ టోర్నమెంట్ మన తండలు గ్రేట్. హైదరాబాద్లో పెట్టాలంటే పెట్టకపోతుండే వాళ్ళు. ఎందుకు ఇది క్రికెట్ ఇష్టపడ్డారు. క్రికెట్ కాకుండా కబడ్డీ చాలా ఇంపార్టెంట్ గేమ్, మన ఇండియన్ గేమ్ ఇది. అది నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఆర్మూర్ పైడి రాకేష్ నాయక్ గారికి వీధోళ్ళు బడుగు బలహీన వర్గాలు ఎప్పటి ఉండే నిజాయితీ పరులు ఎవరన్నా ఉండేది. రాజకీయంగా మనం ఎన్ని రోజులు పదవి చేసినా ఇంపార్టెంట్ పదవి तानेनान का इनको सगाई करे इनको दावत खाए नायक कबड्डी देखे नायक कबड्डी मन इंडियन गेम మేము ఎక్కడికన్నా ఇంటికి బయటికి పోతే మన ఆడపిల్లలు ఆడపంతులు కూర్చొని మీటింగ్ పెట్టుకొని మా ఆయనకు రోజు గ్లూకోజ్ టీ ఇస్తా ఎప్పుడు దగ్గుతూ ఉంటాడండి. ఆమె ఇంకో ఆమె ఏమంటాడంటే నేను రోజు హార్లిక్స్ ఇస్తా ఎప్పుడు తుమ్ముతూ ఉంటాడని. మీ ఆయనకి ఏమి ఇవ్వక్క, మీ ఆయన ఇంత ఆరోగ్యంగా ఎట్లా ఉంటాడంటే మా ఆయన కబడ్డీ ఆడతాడు అన్నారు. కబడ్డీ ఆడితే ఆరోగ్యంగా ఉంటాడు, తర్వాత హెల్తీగా అన్నీ ఉంటాడు. బ్లాక్ సోడ్డీ కావాలన్నా మాలడ్డీ కావాలన్నా కబడ్డీ కావాలన్నా అనేది కబడ్డీ ఆడాలి మనం. ఇలా మా ఏజ్ పర్మిట్ కాదు కబడ్డీ ఆడడానికి. కానీ ఇవాళ మనమందరం ఈరోజు ఎంత ఆటలు ఆడితే అంత ఉల్లాసంగా ఉంటాము. ఆటలు చాలా ఇంపార్టెంట్, అందులో కబడ్డీ గేమ్ ఇది. నేను ఇప్పుడే గంగారాంకి చెప్పిన ఒక క్లబ్ని తయారు చేయండి. ఆ క్లబ్ తయారు చేస్తే మనము అందులో పెట్టి మన తరఫున ఒకటి బంజారా క్లబ్బా సేవల క్లబ్బా అది తయారు చేస్తే కొంత మనకు అనుకూలమైన వాతావరణం. మొన్న నేను 70 సంవత్సరాలు అయింది మన పోరాలు ఆడలే. స్టేడియం బుక్ చేసి ఒక 20-25 క్రికెట్ టీంలను పెట్టి ఆడిపించి 1,00,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఏమో 50,000 రూపాయలు ఇస్తే వాళ్ళ ఆట నైపుణ్యం కనిపించింది నాకు.
ఏమంటే 24 బాలులను సంచరి ఈ స్టేడియం బయట కొడుతుంది పిల్లలు. అంత మంచి నైపుణ్యం. లగన్ సినిమా చూడండి, పిట్టలు కొట్టేటోడు, తర్వాత వ్యవసాయం చేసేటోడు, ఎడ్లను నడిపేటోడు, రాళ్ళల్లో ముళ్ళల్లో తిరిగేటోడు, వాళ్ళు క్రికెట్ మ్యాచ్ గెలుస్తారు. అట్లా మంచి ఇది ఉంది. కానీ రాజకీయంగా శర్మలు వర్మలు వస్తువు దాన్ని బ్రేక్ చేయాలంటే మనం గిట్ల ఎందుకు తక్కువ లేదనే ఉద్దేశంతో ఆ రోజు 1976 ఉమ్మడి రాష్ట్రంలో 1953లో తమిళనాడుకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఆంధ్ర రాష్ట్రం 1947లో వస్తే మనకు తెలంగాణ ప్రజలకు 48లో వచ్చింది. అంటే 20 సంవత్సరాలు. అందుగురించి నేను మొన్న మహారాష్ట్రలో నేను కిషన్ సింగ్ పోయినా రాజ్యాంగం ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ ఇలా గ్రూప్ 1 IAS IPS ఉన్నారంటే అది ఇందిరాగాంధీ పుణ్యం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుతుందా. ఆమె చనిపోయి 49 సంవత్సరాలు అయింది. ఈ 49 సంవత్సరాలు దాటి మనం 20 తారీఖు, ఇవాళ 19, రేపు 20, ఇవాళ 20. ఈ రోజు గజెట్ వచ్చింది మీరు ట్రైబల్గా కావడానికి. అంటే 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50 సంవత్సరాలు చేసుకుందామనే టైంలో దురదృష్టశాతం నేను మొన్ననే ముఖ్యమంత్రితోటి మాట్లాడి గోల్డెన్ జూబ్లీ చేయాలి, 50 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు IAS IPS గ్రూప్ 1 గ్రూప్ 2 తహసీల్దార్ కలెక్టర్ అయినామంటే రిజర్వేషన్ పుణ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో అని చెప్పి ముఖ్యమంత్రిని ఒప్పిస్తే నిన్న మొన్న కొంత ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే లంబడోళ్ళని తీసేయాలనేది ఒక మూమెంట్ నడుస్తుంది. మీరు ఏం కన్ఫ్యూజ్ కావద్దు, ఎవరి గురించి మాట్లాడవద్దు. కోర్టు ఉంది, కోర్టులో నేను చూసుకుంటా. ముఖ్యమంత్రితో మాట్లాడినాము, అది ఏ విధంగా చేయాలో హైకోర్టులో గుర్తించేసిన సుప్రీంకోర్టులో గిట్ట మన అనుకూలంగా వస్తుంది. తర్వాత అందరు శాసనసభ్యులకు ఒక లెటర్ రాస్తాం. లెటర్ రాసి మనము 50 గోల్డెన్ జూబ్లీ ఎట్లా చేసుకోవాలి నియోజకవర్గాలలో చేసి మొత్తం జిల్లా ఉమ్మడి 9 జిల్లాలు ఉమ్మడి నిజామాబాద్ అనుకుందాం. అట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక 50,000 మందితో మీటింగ్ పెట్టి తర్వాత చలో హైదరాబాద్ ఒక 5 లక్షల మందితో పెడితే దానికి అన్ని ప్రభుత్వాలు గదిలు వస్తాయి. అందుగురించే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ చాలా పని చేసేటువంటి వస్తుంది. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ తోటి మాట్లాడి వచ్చిన అన్నా నేను గిరిజన ప్రాంతాలలో పోతున్నా, నాకు ఒక 50 కోట్లు అంటే 20 కోట్లు ఇచ్చిండు. అది ఎక్కడ పెట్టుకోవాలి ఏంటది మా మోహన్ నాయక్ కనుక చెప్తే ఒక 5 కోట్లు నేను ఇక్కడ అది డైవర్ట్ చేస్తే అట్లా అన్ని జిల్లాలకు మనం ఇది చేసుకుందాం. ఏదైతే సేవాలాల్ మహారాజ్ ఉందో దీపధూప నైవేద్యం రాములు నాయక్ ఇప్పించింది. పదవిలో ఉన్నప్పుడు ఏం చేసినాం, 4 సంవత్సరాలు ఉంటే 2 సంవత్సరాలు వదిలేసి వచ్చిన పదవి. ఎవరన్నా సర్పంచ్కు రాజీనామా చేయాలి, కానీ నేను ఎమ్మెల్సీగా రిజైన్ చేసి పడేసి వచ్చిన. నేను ఉన్నప్పుడు తాండలు గ్రామ పంచాయతీ చేయించిన. తాండలు గ్రామ పంచాయతీ చేస్తే కరెక్ట్ కాదన్నా దానికి రెవెన్యూ విలేజ్ చేయాలన్నా అప్పుడు కొట్లాట అయిపోయింది. తర్వాత దీపధూప నైవేద్యం ఇప్పించిన. ఇంకా 1855 గుడ్లకు ఇప్పిస్తున్నా. అది ఎస్టీ సబ్ ప్లాన్ కింద తీసుకోండి. ఎండోమెంట్లో పైసలు లేకపోతే ఎస్టీ సబ్ ప్లాన్ కింద అది గిట్ట అయిపోతుంది. తర్వాత మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ ఇప్పించిన, వయసులో రిజర్వేషన్ ఇప్పించిన. సేవాలాల్ మహారాజ్ని ఎవరు గుర్తుపట్టకపోతే సేవాలాల్ మహారాజ్ జయంతి దానికి సెలవు దినంగా ప్రకటించిన. ఇట్లా రకరకాలుగా పనిచేసేటోళ్ళకు ఎక్కడన్నా అన్యాయం చేస్తే అన్న మాట్లాడుతూ ఉంటాడు అసెంబ్లీలో. నాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, కానీ నేను ఆయన అభిమాని ఉన్న వాస్తవం పార్టీ లేదు ఏం లేదు. గుండాలు బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. అంటే నిజాయితీ ఉండాలి. రాజకీయంలో వచ్చి సంపాదించుకోవాలి, ఇది చేసుకోవాలి అనేది కాదు. రాజకీయంలో వచ్చి మంచి పేరు ఉండాలి, బీదోల ఎంబడి ఉండాలి, న్యాయం ఎంబడి ఉండాలి, అన్యాయాన్ని ఎదిరించాలి. వాళ్ళు ఎవరైతే మనకి ఇది చేస్తారో వాళ్ళకి తోడు ఉండాలి, మంచి మార్గం చూపెట్టాలి తప్ప ఎప్పుడు ఎన్నికలు ఓట్లు అది కాకుండా ఇవాళ మీరు ఈ తాండలో ఇది చేసినందుకు
ఈ తాండా కమిటీలందరికీ పేరు పేరున ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఇప్పుడు ఇన్ని సంఘాలు నడిచినాయి మీ దగ్గర, ఇన్ని సంఘాలు నడిచినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంఘంలో ఉన్న సభ్యులకి 2 లక్షల రూపాయలు నా డబ్బులతోటి ఇన్సూరెన్స్ చేపిస్తున్నా. 1 లక్ష మందికి ఒక సంఘంలో ఒక సభ్యుడు ఉంటే 2 లక్షల రూపాయలు ఇది చేసిన ఈ ఇన్సూరెన్స్ కంపెనీలతోటి మాట్లాడినా. అదేవిధంగా దసరా రోజు, విజయదశమి రోజు 50 పడకల హాస్పిటల్ ఎల్బీ నగర్లో 50% డిస్కౌంట్, 50% డిస్కౌంట్. అందులో 35 జనరల్ రూమ్స్, తర్వాత 15 ఐసీయూ రూమ్స్ పెట్టి అందులో ఎవరు వచ్చినా అక్కడ 1 లక్ష రూపాయలు అయితే 50,000 రూపాయలకే ఆపరేషన్ చేయాలి అనే ఉద్దేశంతో సేవాభావంతో అక్కడ ఒక హాస్పిటల్ని ఓపెన్ చేస్తున్నాం. 5 సంవత్సరాలు నాకు భగవంతుడు మంచి ఆరోగ్యం కనుక ఇస్తే మీ పేరు మీద ఒక సేవాలాల్ మెడికల్ కాలేజీ ఉంటే తప్పకుండా ఇది చేస్తాం. అందు గురించే ఎవరంతా దేశంలో మాకు ఇది కావాలని అంటారు కానీ ఇలా తీసేయండి అని అనరు. ఇది మూర్ఖత్వము. ఎవరో మీటింగ్లు పెట్టి మనం వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి కాకుండా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇవాళ రేపు సుప్రీంకోర్టు పోతున్నాం, అన్ని విధాలుగా ఇది చేస్తున్నాం. మనం మంచిగా తాండాలలో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, తెలివిగా మీరు ఆలోచించండి. సర్పంచ్ ఎన్నికలు వస్తే మనము 3 గ్రూపులు అయిపోతాం. తాండాలలో కూర్చోండి, ఏదో ఒకరికి ఇనాన్మస్ చేసుకుంటారా, లేకుంటే ఏం చేసుకుంటారా, లేకుంటే పెద్ద మనుషులు ఎక్కిస్తూ ఉంటారు. అరే నీవేం తక్కువ ఉన్నావురా గంగారా, నీకు ఒకటి పోటీ చేయిస్తారు. అరే రామచంద్ర నీవేం తక్కువ, 3 2 ఎకరాలు అమ్ముకుంటారు, అయిపోతుంది. సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్ ఇంటికి పోతాం కదా, రోజు చాయ్ తాగిపియాలి, ఒక 3 లీటర్ పాలు పోతుంది, అది ఒక 150 రూపాయలు అవుతుంది. చక్కెర, గ్యాస్ మళ్ళీ 2 ఎకరాలు అమ్ముతాడు. అవి మళ్ళీ హైదరాబాద్లో వాచ్మెన్ పదం అది చేస్తాడు. ఏం లేకుండా సేవ చేసేటోళ్ళకు ఇప్పుడు మన సురేష్ రామవత్ మంచి యాక్టివ్ ఉన్నాడు అనుకో, అట్లా యాక్టివ్ మనిషిని ఎన్నుకుంటే బాగుంటుంది. కానీ ఇక భజనకో ఇక సంతకం పెట్టిన ఈడ అటువంటి వాళ్ళని అంటే మీరే లాస్ అవుతారు. దయచేసి మీరు ఏదైతే ఆడుతున్నారో వచ్చే సంవత్సరం రామచంద్ర నాయక్ గారు మీరు ఆర్టీఓ ఉన్నారు, 11,000 రూపాయలు కాకుండా నేను 21,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్గా నా తరఫున 11,000 కాకుండా 21,000, రన్నర్కి 7,000 ఏదో చెప్తుండే గంగారా, వాళ్ళకి 11,000 బ్రహ్మాండంగా వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, ఖోఖో ఇవి అన్నీ కనుక ఆడిపిస్తే ఈ స్పోర్ట్స్ మినిస్టర్ తోటి సంబంధాలు బాగానే ఉంటాయి. నాకు ఎక్కడ ఏం వచ్చినా అందరితోటి ఇది చేద్దాము. పోడు భూముల సమస్య ఉంది, నేను కమిషన్లో మెంబర్ ఉన్నా అన్న, ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, నేను రేపు ఎల్లుండి మొత్తం కమిషన్ వస్తుంది. పోడు భూముల సమస్య లెటర్ రాసిన, కామారెడ్డి కలెక్టర్కు, నిజామాబాద్ కలెక్టర్కు లెటర్ రాసిన. ఎక్కడైతే ఇది ఉందో మొత్తం డీటెయిల్ తీయండి, ఏ సర్వే నెంబర్లో ఎంత పెండింగ్ ఉంది, ఎన్ని పట్టాలు ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో, ఎన్ని పెండింగ్ ఉన్నాయనేది శాసనసభ్యులను, జిల్లా నాయకులను అందరినీ తీసుకొని, ఇక్కడ పార్టీ లేదు ఏం లేదు, ఉమ్మడిగా అందరూ కలిసి వీళ్ళకి ఎట్లా పట్టాలు ఇప్పించాలి, వీళ్ళకి ఏం చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. ఇవాళ మీ గ్రామానికి వచ్చినందుకు మీ బిడ్డగా నేను ఒక ఎమ్మెల్సీగానో అగ్రికల్చర్ కమిషన్కో రాలేదు. అందుగురించే ఆటలలో ఇది చేయాలి. ఆటలు ఆడేటోళ్ళు డిగ్రీ చేసుకొని ఉంటే ఈ స్పోర్ట్స్లో రైల్వేలో కానీ చాలా రకాలుగా ఈ స్పోర్ట్స్లో మనకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఆటలు ఆడుతున్నారు, 10th ఫెయిల్ అయినా పర్వాలేదు, ఆ దానికి ఇంటర్మీడియట్ 10th పాస్ అయ్యి తర్వాత డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేసుకుంటా తర్వాత మంచిగా ఇది చేస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు చదివియండి. ఈ 3 త్రిమూర్తులను చూడండి. ఆ రోజులలో ఏం లేదు, ఎస్టీ హాస్టల్లో చదివి ఎస్సీ హాస్టల్లో ఉంటే ఇక్కడ పెదవులు పలిగిపోతుండే, లేకుంటే ఏళ్ళకి గజ్జి ఉంటుండే. ఇది ఎస్సీ హాస్టల్ రాని అంటుండే. ఇలా ప్రభుత్వం బ్రహ్మాండంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తుంది, మన ఇంట్లో దొరకని అంత వేడి వేడి నాస్తా ఇస్తుంది. ముందుగా ఒక రోజు ఉపాసం ఉందా పర్వాలేదు, పిల్లలను చదివించి ఇవాళ అంబేద్కర్ ఓఆర్సీసీ 10 లక్షలు ఉంటుంది, దాన్ని 20 లక్షలు చేపించి అనేక ప్రోగ్రాంలు, నేను ముందున్న రోజులు అనేక ప్రోగ్రాంలు, బంజారా భవన్ 200 కోట్లతోటి
మళ్ళీ బంజారా ఒకరికే అట్లా చేయలే. తర్వాత ఆదివాసీ మా మిత్రులు ఉన్నారని అక్కడ ఇది కట్టించిన ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన మంచి టీం దొరికింది నాకు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల. ఇది ఈ జిల్లాకి స్ఫూర్తితోటి 33 జిల్లాలు తిరిగి పెద్ద ఎత్తున మనం ప్రచారం చేద్దాం. ఆ రోజు రిజర్వేషన్ కావాలని ఆ రోజులలో 1947 తర్వాత ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రీప్రజెంటేషన్ చేసింది. పార్లమెంట్లో 31 మందితోటి లోకూర్ కమిటీ వేసింది, పార్లమెంట్ కమిటీ వేసింది. 2 సంవత్సరాలు వాళ్ళు ఆందోళన చేసి ఇది మహారాష్ట్రలో, ఇది తెలంగాణలో ఉంది. 9 జిల్లాలు మనం తెలంగాణలో వచ్చినాం, 5 జిల్లాలేమో కర్ణాటకలో పోయినాం, 10 జిల్లాలేమో మహారాష్ట్రలో పోయినాం. నిన్న మహారాష్ట్ర పోయి వచ్చిన 1 నేషన్ 1 రిజర్వేషన్. ఎందుకంటే అన్న ఇక్కడ మేము కర్ణాటక పోతే షెడ్యూల్ క్యాస్ట్, ఇక్కడ మేము షెడ్యూల్ ట్రైబ్. మహారాష్ట్ర పోతే బీసీ. ఒకే వేషం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే బోలి. ఎక్కడన్నా ప్రపంచంలో లండన్ పో, అమెరికా పో, అందు గురించి ఒక మూమెంట్ లేపుతున్నా. 1 నేషన్ 1 రిజర్వేషన్. మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ప్రధానమంత్రి అంటాడు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుండు. నేను 1 నేషన్. మేము ఇక్కడికి వచ్చి అక్కడ పిల్లల్ని ఇస్తే మేము షెడ్యూల్ క్యాస్ట్ అయిపోతాం. మహారాష్ట్రలో పోతే బీసీ అయిపోతాం. ఇక్కడ పిల్లల్ని తీసుకొస్తే ఎస్టీ అయిపోతాం. ఇది అన్ని కూడా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ దాని మీద పోరాడుతుంది, కొట్లాడుతుంది. మీకు 1 నేషన్ 1 రిజర్వేషన్ ఇచ్చే వరకు, 10% ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు, మన పిల్లలకు బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చే వరకు ఏ ప్రభుత్వం అన్నా ఉండదు. నేను ముందే చెప్పిన ఇంకో ఆమెను కనుక తీసుకువస్తే నేను పార్టీకి రాజీనామా చేసి బయటికి వస్తా అని చెప్పిన. ఎందుకంటే నీతి నిజాయితీ ఉన్న మనుషులకు పదవులు ఇంపార్టెంట్ కాదు, మీరు ఇంపార్టెంట్. మీరు మా సైన్యం. ఆ రోజు కత్తులతో పొడుచుకొని రాజ్యం తీసుకునేటోళ్ళు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బ్యాలెట్ తోటి తీసుకోవాలి. 69 నియోజకవర్గాలలో మా కిషన్ సింగ్ చెప్తూ ఉంటాడు, 69 నియోజకవర్గాలలో మీరు గెలుపు ఓటమికి ఉన్నారు. 25 నుంచి 60,000 ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి మీరు అందరూ ఒక జాగాలో వస్తే ఉట్ అంటే ఉట్, సిట్ అంటే సిట్ అనే ప్రభుత్వాన్ని తయారు చేసే శక్తి మీ దగ్గర ఉంది. కానీ ఇంత సారకో, కూరకో, కారకో మీ ఓట్లు అమ్మకండి. మీ ఓట్లు కనుక అమ్ముకుంటే 5,000 రూపాయలు ఇస్తాడు. 5,000 రూపాయలు సంవత్సరానికి 365 రోజులు, 5 సంవత్సరాలకు 1,825 రోజులు. డివైడెడ్ బై 5 రూపాయలు చేస్తే 3.5 రూపాయలకు మీరు ఓటు అమ్ముకుంటున్నారు. బాబాసాహెబ్ అందు గురించి ఇచ్చిన ఆలోచన చేయాలి. తాండలలో నేను తాండా కమిటీలు, బూత్ కమిటీలు, తర్వాత నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, తర్వాత నాయక్ కార్వాలిది ఒక టీము, తర్వాత పూజారీలది ఒక టీము. అంతకుముందు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎక్కడో కూర్చొని ఏమో చేసేటోళ్ళు. కానీ ఇవాళ యూత్ వింగ్, మహిళా వింగ్, విద్యార్థి వింగ్, రకరకాల వింగులు చేస్తున్నాం. ఇది మీ ఆశీర్వాదంతో ఇవాళ నేను వచ్చినందుకు నా జీవితం ఇక్కడ ఈ తాండల గుర్తింపు ఉంటుంది. ఎక్కడైనా నేను పుస్తకం రాసుకుంటే ఈ తాండ పేరు, ఇక్కడ కబడ్డీ పేరు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు ఈ మారుమూల పల్లెలో, మారుమూల తండాలో ఒక జిల్లా స్థాయి క్రీడోత్సవాలు జరపడం, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వీడీసీ మరియు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ముఖ్యంగా దొరల మీద తిరగబడ్డ తొలి గిరిజన బిడ్డ రాములు నాయకన్న, ఇక్కడ దొరల బానిసల మీద తిరగబడ్డ తొలి రైతు బిడ్డ, అక్కడ దొరను దించిండు, ఇక్కడ దొరల బానిసను దించిండు. నేను మొదటిసారి ఈ తాండాకు వచ్చిన రోజు ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అనే పదం ఎంత గర్వకారణంగా గౌరవం ఉన్నామంటే, మీ తండాల మహేష్ కావచ్చు, రవి కావచ్చు, వాళ్ళు కార్చిన చెమట చుక్కలు, కన్నీళ్ళే ఈరోజు నన్ను ఈ వేదిక మీద ఫస్ట్ రోజు చూశాను, తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్న కళ్ళంతా భయం. మాట్లాడితే కూడా చూస్తున్నాడు, 3వ కన్ను కనబడిన 3వ కన్ను చూస్తున్నది. మా సోదరుడు కిషన్ నాయక్ కూడా సర్పంచ్ గారు, చాలామంది
పులులకే భయపడని జాతి, అడవులలో పులులను వేటాడిన జాతి, కళ్ళల్లో ఇంత భయం. ఈ భయాన్ని తొలగించాలి, ఈ ప్రాంతాన్ని విముక్తి చేయాలి. దానికో దీనికో రాలేదు, సంపాదించుకోవడానికో దండలు వేసుకోవడానికో. ఎవరి గురించి వచ్చింది స్వాతంత్రం? ఎవరి గురించి వచ్చింది తెలంగాణ? రాములన్న ఉన్నాడు, కవితమ్మకు జాగృతి పెడితే డబ్బులు ఇచ్చిండు, సంతోషరావుకు 2 లక్షల రూపాయలు ఇచ్చిండు పెళ్లి చేసుకుంటాడు. దొరలు దొంగలు ఎట్లా అయ్యి, మమ్మల్ని బానిసలు ఎట్లా చేశారు? ఇదే ప్రశ్న. ఈరోజు చూడండి, అందరం ఒకటి, పార్టీలు లేవు. 22 నెలల్లో భయం లేని జాతిని తయారు చేశారు. ఎవరి గురించో రాలేదు స్వాతంత్రం, ఏ దొరల గురించో రాలేదు, ఏ రెడ్డిల గురించో రాలేదు స్వాతంత్రం. కాబట్టి పోరాడే జాతి నేర్చుకోవాలి. మీ జాతి, ఎందుకంటే నేను చిన్నప్పుడు చూసేవాడిని మా అంకాపూర్. నేను మన ఇంటర్వ్యూలో కూడా అడిగిన, మీరు నార్త్ ఇండియానా సార్ అని అడిగినాడు. సినిమా హీరోలాగా ఉండంటే మా ఊరు పక్కన మునిపెల్లి తండ, నల్లగొండ తండ, నాకన్నా అందం ఉంటారండి. 6 అడుగుల బిడ్డలు, అందంలో మహేష్ బాబు కూడా తగ్గిపోరు. మా లంబాడ బిడ్డలు వచ్చింది. అందం ఒకటి సొత్తు కాదు, ఆస్తి ఒక్కటి సొత్తు కాదు, పదవి ఒక్కటి సొత్తు కాదు. మీకు దయచేసి, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఈ తండాల పక్కనే పెరిగిన. అంటే చాలామంది కూడా లక్ష్మీపురం తండకి లక్ష్మీపురం ఆడి చాలా కష్టాలు పడ్డ జాతి, కన్నీళ్ళు కార్చిన జాతి. మీరు మరవద్దు మీ పూర్వీకులని. మంచిగా ఇప్పుడే లైట్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, ఇవన్నీ. మేము చిన్నప్పుడు ఏం లేవు. నల్లగుంట తండ, మునిపెల్లి తండలు చిమ్మ చీకటి. అంతకుముందుగా 100 ఏళ్ల కింద మీ పూర్వీకులు ఎట్లుంటారు? మేమన్నా ఊర్లలో ఉన్నాము, ఒకరికొకరు పక్కన ఉన్నాం. అక్కడ ఒక గుడిచే, ఇక్కడ ఒక గుడిచే. ఈ తండాలల్లా ఎటువంటి సౌకర్యం టైంలో అడవి మృగాలతోని పోరాడి వేటాడి బతికిన జాతి. రాజకీయం నోటికొచ్చినట్టు మాట్లాడుతాడు. చాలా సమస్యలు మీరు చెప్తున్నారు. రాజకీయ నాయకులు కావు కావు. దయచేసి నాకు నమ్మని బిడ్డ, వచ్చినోడల్లా వస్తున్నాడు, ఏదో ఒకటి చెప్తున్నాడు, పోతున్నాడు. పోడు భూముల సంగతి చాలా తీవ్రమైంది. సుప్రీంకోర్టు రిలాక్స్ ఇచ్చే వరకు ఎప్పుడూ కూర్చోరు. అటవీ చట్టాలు దొరికినోడు దొరికినట్లు అడవిని మొత్తం కొట్టేశారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. దానివల్ల సుప్రీంకోర్టు బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడే కానీ ప్రభుత్వాలలో ఏ కొద్దిగా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఇంకా అడ్వకేట్ జనరల్ అయినా సుప్రీంకోర్టు వచ్చారు. లేదు ప్రజలను మోసం చేయడం. మీరు అన్నారు ఇప్పుడు ఎవరో 3 మారిండ్రు, 30 మంది మారుతారు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అంటున్నాం మీరు, ఎట్లా వస్తాయి? ముస్లింలకు 12% రిజర్వేషన్ అంటున్నాం మీరు, ఎట్లా వస్తాయి? చెప్పండి, ఒక్కళ్ళనే చెప్పండి, ఎట్లా మీరు 12 బ్యాంకుల పైసలు లేనట్టు చక్కెర తినడుతుంది. మీరు చెప్పండి. ఒకప్పుడు మనం ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు చెప్పింది 12% రిజర్వేషన్ ఇస్తామని. 12% ముస్లిమ్స్కు, 12% గిరిజన సోదరులు. దయచేసి ఇట్లాంటి రాజకీయ మాటలు నమ్మకండి. రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి. ఇట్లాంటి మాట్లాడతారు రాజు అది మిమ్మల్ని ఏదో ఓట్ల గురించి మోసం చేసుకుంటారు. కానీ పర్లేదు, ఏది అవుతుంది. ఇప్పుడు మీరు మొన్న వచ్చారు 3 రోజుల కింద 22 లక్షలు. మేము పోరాటం ప్రజాప్రతినిధులుగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా పోరాడతాం. అహంకారపూరితమైన ప్రభుత్వాల మీద మా హక్కుల గురించి పోరాడతాం. 200 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎట్లా వచ్చింది? ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వలేదు. చావో బతుకు కొడంగల్ నిర్ణయించుకోవడం చెప్పాను రేవంత్ రెడ్డి. ఆర్మూరు నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తావా, కొడంగల్ రావమంటావా? రాకేష్ పోరాటం ఒక్కటే, 200 కోట్లు శాంక్షన్ చేశారు. నిన్నగాక మొన్న 35 కోట్లు
తల్లివేద రోడ్డు కావచ్చు, ఆలూరు గుత్పే రోడ్డు కావచ్చు, వేరే వాళ్ళకి ఇవ్వలేదు. నాకు నా ప్రజల మాట నాకు కావాలి. 25 కోట్లు సిఆర్ఎఫ్ నిన్న గుత్పే టు ఆలూరు డబుల్ రోడ్డు అంటే నేను ఏమంటున్నా అంటే పోరాడాలి. దొరలకు బానిసలు ఏమన్నా ఒక చిన్న మాట చెప్తున్నాను. సత్యవతి రాథోడ్ అన్న మాజీ మంత్రి అక్క అసెంబ్లీలో కలిసింది, చెప్పులు వేసుకోలేదు. అక్క యాటికి వేసుకోలేదు అంటే పేపర్లో మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను చెప్పులు వేసుకోలేదు. అక్క దొరబిడ్డని వేసుకుంటలేదు. అక్క మనకేం బాధనే. ఇప్పుడు అలా కుటుంబంలో అందరు చెప్పులు వేసుకుంటున్నారు, బూట్లు వేసుకుంటారు, నీకేం బాధ ఇది. కాబట్టి దయచేసి రాజకీయ నాయకుల గురించి కన్ఫర్మ్ చేయగలరు. ఒకవేళ చేస్తే మా బిడ్డలు వేసుకోరు, మీకేం బాధ అంటే చెప్తున్నా. మీరెంత దిగజారితే జాతికి అంత ఇబ్బంది అవుతుంది. రాములు నాయకులు అంటే పోరాటము ఏ పచ్చడి కానీ పాఠశాల ఉన్న పాటి పక్కన పెట్టండి. ఒక్క వీరుడి జన్మం 1000 వీరులకు ఆదర్శం. కాబట్టి చెప్తున్నా, చిన్న ఉదాహరణ నేను అడిగినా మనకేం బాధ అక్క. దొరల బిడ్డలకు బూట్లు వేసుకొని స్కూల్ వేసుకుని లండన్లో తిరుగుతుంటే మనం చెప్పులు వేసుకోము. ఓడు ముఖ్యమంత్రి అయితే ఏది, ఓడు ఎమ్మెల్యే అయితే మనకి మన బతుకులు మంచిగా ఉండాలా, మన బిడ్డల భవిష్యత్తు. ముఖ్యంగా విద్యార్థులకు కూడా చెప్తున్నాం, గెలిపోవటం ఎంత గెలిస్తే అంత గట్టిపడుతుంది, ఎంత ఓడితే ఇంకా అంతకన్నా గట్టిపడుతుంది. ఓటమిని అలవాటు చేసుకోండి. ఈరోజు ఓటమి రేపటి విజయానికి పునాది. అలవాట్లు కూడా మంచిగా చేసుకోండి. తల్లిదండ్రులతో తక్కువ మాట్లాడుతారు, స్మార్ట్ ఫోన్తో ఎక్కువ మాట్లాడుతారు. తల్లిదండ్రులు మళ్ళీ రారు, స్మార్ట్ ఫోన్ ఇంకా మళ్ళీ రాను వస్తూ ఉంటాయి, కొత్త దొరుకుతూ ఉంటాయి. అక్కతో అక్క నుండి బాబా నుండి రోజు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడు. ఫోన్లో చూసుకుంటా కండు పోయిందాక యువతకి చెప్తున్నా ప్రత్యేకంగా. మేము చిన్నప్పుడు మా అక్కలతో ఆడుకున్నాము, మా మేనత్తలతో ఆడుకున్నాము, అందరితో కుటుంబ బంధాలు పెంచుకున్నాం. ఇప్పుడు ఎవడు చూడు స్టూడెంట్లు ఆడు ఫోన్నే కనబడుతున్నాడు. ఫోన్ విషం, అమృతం. దాన్ని ఎట్లా వాడుకుంటారు, ఏ లిమిట్స్లో వాడుకుంటారు. మీ చదువు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు. మీరు తల్లిదండ్రులు విదేశాలలో ఉంటే వీడియో కాల్ కట్టడానికి అనిపించండి. ఇంకా మరీ ముఖ్యంగా ఈ జీవితంలో గెలిపోవడంలో కూడా అలవాటు చేసుకోవాలి. ఈ ఆటలలో గెలిపోవటంలో మన జీవితంలో కూడా ఉపయోగపడతాయి. కింద పడటం లేవటం, కింద పడటం లేవటం. ఈరోజు నన్ను చూడండి, 100 సార్లు కింద పడ్డాను, అయినా సరే 100 సార్లు లేచాను రింగ్. గల్ఫ్లో కార్మికుని చేసి ఈరోజు బెంచ్లో తిరుగుతున్నాను. ఏం లేదు, గతం వర్తమానం మన చేతిలో ఉంది, భవిష్యత్తు ఆలోచన మన చేతిలో ఉంది. నిన్న ఏం చేస్తాం, నిన్న మనకు తెలియకుండా జరిగిపోయింది. మనం పుట్టిన కులమా, పుట్టిన ప్రాంతమా, డబ్బు లేకపోవడమా, మనం ఏం చేస్తాం. మన తల్లిదండ్రులు పుట్టివాళ్ళు ఏం చేస్తాం, మనం పుట్టిన మా తల్లిదండ్రులు. కాబట్టి ఎప్పుడు కూడా యువత నిరాశ చెందకుండా, నేను ఈ కులంలో పుట్టాను, లేదు మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేకుండే, లేదు మాకు ఎవడో రికమెండ్ చేసి ఎమ్మెల్యే లేకుండే, లంచం ఇయ్యేందుకు డబ్బు లేకుండే, ఈ నెగిటివ్ ఆలోచన మానే. మీ ప్రజలకు కూడా చెప్తున్నా, రాజకీయ నాయకులు ఎంత తక్కువ నమ్మితే మీరు అంత బాగుపడతారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మీరందరూ ఒకరికి ఉండండి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మీకు న్యాయం, ధర్మం అనిపించింది ముందుకెళ్ళండి. దేశానికి ఏమవసరం, రాష్ట్రానికి ఏమవసరం, నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మనిషిని చూస్తే మనిషి భయపడే వాతావరణం కావాలా, మనిషిని చూస్తే మనిషి ప్రేమించుకునే వాతావరణం కావాలి. అభివృద్ధి అనేది ఒక రోజు వెనక ముందు అవుతుంది, కానీ ఆత్మాభిమానమే దెబ్బతింటే, ఆత్మ గౌరవమే దెబ్బతింటే ఎట్లా? కాబట్టి బంజారా బిడ్డలు మీరు అన్ని కష్టాలు పడి మీ పూర్వీకులంతా ఈ స్థాయికి తీసుకొచ్చి, ముఖ్యంగా మీరు మళ్ళీ భవిష్యత్తులో రాజకీయ అధికారాల్లో కావచ్చు, ఎటువంటి దానిలో ఇప్పుడు అన్నట్లు మీకు ఎటువంటి లంబాడ బిడ్డలు, బంజారా బిడ్డలు ఎటువంటి సహకారం కావాలన్నా, అన్న మద్దతు కావాలన్నా, అన్న నువ్వు అన్నట్లు ఆ రాకేష్ నాయక్ అనే పేరే సార్థకత అయ్యేటట్లు మీ బిడ్డలకు ఉపయోగిస్తాం. ఏ విషయమైనా ఎట్లయితే తెలంగాణ సెల్లో పేదోడి గురించి గొంతుకుతున్నాం, విద్య కావచ్చు, గల్ఫ్లో వచ్చిన మా అశ్వులు కావచ్చు, 10,000 మంది గల్ఫ్ బిడ్డలు కావచ్చు, లేదు డ్రగ్స్ గురించి కావచ్చు, నిరుద్యోగం గురించి కావచ్చు, అందరి మీద అగ్రవర్ణాల మీద దుర్మార్గమైన అగ్రవర్ణం ఎట్లా తిరగబడుతున్నానో దయచేసి మీ అందరు ఇట్లనే నా గొంతులో ఏదైతే ఊపిరి పోశారో, నా గొంతు ఈరోజు ఇంతకుముందు కూడా ఉంది, గొంతు ఇంత ధైర్యం ఉంది, ఇంత కనెక్ట్ ఉంది. కానీ గొంతు మన ఎవడు అన్నాడు 3 నెలల్లో ఎమ్మెల్యే ఎట్లయినా
3 నెలల్లో ఒక్కడు లేడు. ఒక్కొక్క పిల్లగాని సంకలేసుకొని వెళ్ళినా. పోలీసు వాడు అటువైపే, కాకి బట్టలోడు అటువైపే, కద్దరు బట్టలోడు అటువైపే, నల్ల బట్టలోడు అటువైపే, డాక్టర్ అంటే యాక్టర్ అంటే ఒక్కొక్కటి మహేష్ లాంటి నెంబర్ తీసుకున్నా, సురేష్ లాంటి నెంబర్ తీసుకున్నా. పుడితే ఒక్కటి సస్తే 2 పాటనే కాదరా ఈ ఆర్మూలో చూపిస్తాం. ఈ జాతికి మొత్తం విముక్తి చేస్తాం. 3 నెలల్లో ఊరూరుకు మంగళారతులు, నొదుటి మీద తిలకాలు, వీర తిలకంతి తిలకాలు. 80 ఏళ్ళ వృద్ధులు. నేనెవరో తెలియదు, నా కులం ఏందో తెలియదు, ఎక్కడ పుట్టానో తెలియదు. నేను 30 ఏళ్ళు అయిందన్న మా ఊరికి రాక. నా గొంతుకు పానం పోసింది. ఈరోజు పైడి రాకేష్ రెడ్డి, డైనామిక్, ఫైర్ బ్రాండ్, రోజు ఒక ఇంటర్వ్యూ, ఈ రకరకాల ఈ ప్రచారం, ఈ పేరు మీకెన్ని జన్మలెత్తినా ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకోండి. పేదోడు గురించి, లేనోడు గురించి, అన్నిటికన్నా ముఖ్యంగా ధర్మం గురించి. ఈరోజు లంబాడి తండాలకు గర్వంగా ఉండండి. భారతదేశంలో 100% ప్యూర్ 24 కోడ్ లాగా హిందుత్వం బతికిందంటే ఇక్కడనే బతికింది. 24 కోడ్. చర్చలు లేని, మసీదులు లేని జగదాంబ తల్లులు, సేవాలాల్ మహారాజ్ గుళ్ళు ఈరోజు 100% మీరే మాకు స్ఫూర్తి. అలానే దాని తప్పేం కాదు, కానీ కలుషితం కాలేదు. మతం మారలేదు. ఉన్న ధర్మాన్ని నమ్ముకున్నారు, ధైర్యాన్ని నమ్ముకున్నారు, దైవాన్ని నమ్ముకున్నారు. కాబట్టి మీరే మాకు స్ఫూర్తి కావాలా. మీలాగా మేమున్నా కానీ ఈ దేశంలో హిందుత్వం ఇంకొకరిని ఏమనకున్నా కానీ మా బతుకులు మేము బతామని మాత్రం ఎవరికి ఏం కాదని భరోసా ఇస్తున్నా. మరీ ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో మంచి వ్యక్తులను ఎన్నుకోండి. రాజకీయాలు పక్కన పెట్టండి. అది మీ ఇష్టం, వ్యక్తిగత ఇష్టం. ఎవరు కరెక్ట్ అనుకుంటాడో ఎవరు ఇష్టం. మిగతా విషయాలల్లో ఈ తండాకు కావాల్సిన ఏ పని అయినా కానీ అన్నీ చేసి పెట్టే బాధ్యత నాది. ఒకటే కాదు, 22 తండాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో. ఏ నియోజకవర్గమైనా ప్రతి ఊరు నాదే, ప్రతి తండా నాదే. ఎందుకంటే ఆ చిన్న చూస్తున్నారు, పేదలుండే హాస్టల్లో తిరుగుతున్నా, పేదలు వెళ్ళే హాస్పిటల్లో రాత్రి 2 గంటలకు పోతున్నా, పేదలు తిరిగే బస్ స్టాండ్లలో రాత్రి 1 గంటలకు చెక్ చేస్తున్నా. పేదలు ఎక్కడ ఉంటారు? కుద్వార్పూర్ హాస్టల్లో 7 గంటలకు కారం పుడితేని పిల్లలతో టిఫిన్ తింటున్నా. నూతిపేట హాస్టల్లో పేదలుండే హాస్టల్లో పోయి చెక్ చేస్తున్నాం. 650 మంది ఉండే ఒక స్కూళ్ళల్లో ఒకటే బాత్రూమ్ ఉంటే బాత్రూమ్లు కట్టిస్తున్నాం. ఎందుకు పుట్టామని కాదు, పుట్టుకకు అర్థం లేకుండా సావుకని అర్థం ఉండదు. పుట్టుకకి ఎట్లని అర్థం ఉండదు, సావుకని అర్థం ఉండదు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నిగ్గదీసి తొడగొట్టి అడుగుతున్న వాటా గురించి. నిగ్గదీసి పార్టీలు ఏదైనా కావచ్చు, మన వాటా మనకు రావాలి. కాబట్టి ఇవన్నిటికీ ఏదైతే ఈ గొంతుకు పానము, ఆయుష్, ఆశీర్వాదం ఇచ్చిన నేను ఈ ఆర్బన్ ప్రజలు కావచ్చు, అమరావతి తండ ప్రజలు కావచ్చు, ఎప్పటికీ మర్చిపోను. ఈ తండకు అన్ని విధాలుగా సహకారం అందిస్తూనే ఉంటాను. ఒక్కటే మాత్రం చెప్తున్నాను, దయచేసి వైషమ్యాలు తగ్గించుకోండి, ప్రేమలు తగ్గించుకోకండి. ముఖ్యంగా విద్యార్థులకు కూడా భవిష్యత్తు మీది. ప్రపంచంలో ఏకైక కాలిపోనిది, కూలిపోనిది, ఆరిపోనిది, చిరిగిపోనిది, తుప్పు పట్టనిది ఏది, ఒకే ఒక్క ఆయుధం ప్రపంచంలో పేదవాడుకున్నది, అది విద్య మాత్రమే. అదే చెప్తున్నా ప్రభుత్వాన్ని. 10,000 స్కూళ్ళు మూసేశారు తెలంగాణ వచ్చినాక. ఇంకా పేదవాడిని బతకయ్యారు. 10,000 ఈ బంగారు తెలంగాణ, ఈ వజ్రాలతో వేయాలనేది వచ్చింది. 9 మంది టీచర్లు, 5 స్టూడెంట్స్. కాబట్టి మీరందరూ కొంత నిజాయితీ, పేదవాడి వైపు పోరాడి, విద్య వైపు పోరాడి, మీకు ఎక్కడ ఉరుకుతాయి పేద పిల్లల్ని. సినిమా స్టార్ల కోట్ల కొద్ది రివార్డిస్తారు. రాజకీయ నాయకులు లొంగిపోతే ఇంకా పేదవాడి వైపు ఎవరు చూడాలన్నా, మనం ఉండాలి పేదవాడి వైపు. పేదరికం నేరం కాదన్నా, పేదరికం శాపం కూడా కాదు. పోరాడేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. కాబట్టి మనలాంటి వాళ్ళందరం ఏకమై ఈ ఏదైతే అధికారంలో ఉన్న గద్దెలెక్కిన ప్రజలు కూడా ఏమి ఇస్తారు, ఏమి ఇచ్చారు అనుకుంటా, విద్య, వైద్యం, న్యాయం కొద్దిగా ఆలోచించండి. ఎవడుంటాడో ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో పేదవాడు, ఎవడో ఆ 3 రోజులు వచ్చేదో ముసి నవ్వి రకరకాల ప్రలోభాలు పెడితే మోసం పోగండి. ఒకవేళ ప్రలోభం అనిపించింది తీసుకోండి, తాగండి. ఏదో 90 ml 180 ml ఇచ్చి తాగండి. కానీ పొద్దుగాల మాత్రం తాగు. పోలింగ్ బూత్ పోయేటప్పుడు అప్పుడైతే మైండ్ పని చేస్తుంది.
రాజకీయ నాయకులు మిమ్మల్ని వదలరు. కులం అని రెచ్చగొడతారు, పార్టీ అని రెచ్చగొడతారు, రెచ్చగొట్టి పాగాలు చేస్తారు, ఆ 2 రోజుల ముందు ఆగం చేస్తారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐక్యత ముందు ఆర్మూర్ని అభివృద్ధి చేసుకుందాం. దాంతోపాటు తెలంగాణలో ఉన్న పేదవాళ్ళందరూ అభివృద్ధి చేసుకొని ఈ రాష్ట్రాన్ని ఏదైతే అమరవీరులు త్యాగాలు చేసి మా గురించి త్యాగాలు చేయలేదని ఆశయాలు నిత్యం జ్యోతి వెలగాల. వాళ్ళు కోరుకున్న ఉద్యోగాలు, అప్పు లేని నీళ్లు, నిధులు అన్ని సమానంగా 33 జిల్లాలకు పంచి ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలించే ఏ నాయకుడున్నా, ఏ పార్టీ ఉన్నా అమరవీరుల ఆశయాలు, వాళ్ళ ఏ ఆశయం గురించి ప్రారంభించారో అది బంగారు తెలంగాణ, నిజమైన బంగారు తెలంగాణ కావాలని అందరం కలిసి మళ్ళొకసారి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ రాజకీయ